ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కేంద్రంలో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో టీయూడబ్ల్యూజే ఐజేయూ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఘనంగా నివాళులర్పించారు. కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టారు. హత్యకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని జిల్లా టీయూడబ్ల్యూజే అధ్యక్షులు గాండ్ల శ్రీనివాస్ అన్నారు. జర్నలిస్టులకు భద్రత కల్పించాలని, ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దాడులు, హత్యలు నిరోధించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకురావాలన్నారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీయూడబ్ల్యూజే ఐజేయూ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, కోశాధికారి గాజుల వెంకట్, ఉపాధ్యక్షులు శైలేందర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీలు పోలు సంపత్, రాష్ట్ర కమిటీ సభ్యులు మహేందర్, మారుతి స్వామి, కార్యవర్గ సభ్యులు జన్నారం శ్రీనివాస్, ఎండి రఫీ, రేండ్ల నరసింగం, సదానందం, జర్నలిస్టులు వెంకటేష్, సంపత్, సలీముద్దీన్, రవీందర్, వేణుగోపాల్ రావు, సతీష్, యాకయ్య, సలీం, అజీం, రాజశేఖర్, అనిల్, సుధీర్ పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లా బీజాపూర్ ప్రాంతానికి చెందిన ముఖేష్ చంద్రకర్ ఏదైతే ఒక రోడ్డు నిర్మాణంలో ఒక 120 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి దాని మీద ఆయన ఒక ఇన్వెస్టిగేషన్ స్టోరీని ప్రచారం చేయడంతో అతనిపై కిరాతకంగా దాడి చేసి హతమార్చడం జరిగింది. మీడియా స్వేచ్ఛను హరించినట్లుగా ఉంది. కాబట్టి అంతకుని చంద్రకర్ హత్య చేసినటువంటి అంతకులను కఠినంగా శిక్షించాలి. మీడియాపై దాడిని ఖండిస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. జర్నలిస్టులకు తగినటువంటి భద్రతను కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో పాత్రికేయ రంగం అనేది ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఫోర్త్ ఎస్టేట్ అన్నాము. ఆ ఫోర్త్ ఎస్టేట్కు సంబంధించినటువంటి జర్నలిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 సంవత్సరాల కాలంలో 1700 నుంచి 2000 మంది జర్నలిస్టులు హత్య గావించబడ్డారు. చాలా పాశవికంగా మన దేశంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ ప్రాంతానికి చెందినటువంటి ముఖేష్ చంద్రకర్ ఒక జాతీయ మీడియా సంస్థకి ఫ్రీలాన్సర్గా పనిచేస్తున్నాడు. ఇటీవల కాలంలో ఆ ప్రాంతంలో అభివృద్ధి సంక్షేమ ఫలాలకు సంబంధించినటువంటి కథనాలు వెల్లడించారు. మావోయిస్టులను నుంచి కమాండర్ను కూడా గతంలో బీఎస్ఎఫ్ కమాండర్ను కూడా విడిపించినటువంటి దానిలో ఆయన ముఖ్య పాత్ర పోషించాడు. అనేక కుంభకోణాలు వెలుగుతీశారు. దీన్ని జీర్ణించుకోలేనటువంటి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కొంతమంది దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఈ నెల 1వ తేదీన జనవరి 1వ తేదీన మిస్ అయ్యారు. ఆయన చాలా విచారించదగ్గ విషయం ఏంటంటే సెప్టిక్ ట్యాంకులో ఆయన మృతదేహం లభ్యమైంది. ఆయన గుండెను పెకిలించేశారు, కాలేయాన్ని 4 ముక్కలుగా చేశారని పోస్ట్ మార్టం నివేదిక చూస్తేనే అత్యంత భయానకంగా పాశవికంగా హతమార్చినటువంటి దుండగులని కఠినంగా శిక్షించాలి. అందులో ఉన్నటువంటి ఒక నిందితుడిని హైదరాబాద్లో అక్కడికి పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. ఇలా 4గురిని జ్యుడిషియల్ రిమాండ్కి తరలించారు. వాళ్ళందరికీ ఉరి శిక్ష విధించాలి. మన దేశంలో జర్నలిస్టులకి రక్షణ చట్టాలు కఠినంగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. దీనికి జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. జర్నలిస్టులు ఎక్కడైతే అవినీతి అక్రమాలను వెలికి తీస్తున్నారో అక్కడ దాడులు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా అనేకమైన ప్రాంతాల్లో కూడా దాడులు జరిగాయి. అందులో భాగంగానే ఛత్తీస్గఢ్కు సంబంధించిన ముఖేష్ చంద్రకర్ను కూడా అత్యంత దారుణంగా కూడా చంపివేయడం అయితే జరిగింది. ఎవరైతే దాడి చేశారో, చంపివేయబడ్డారో వారిపైన ఖచ్చితంగా ఉరిశిక్ష వేయాలి. అంటే నామాత్రం చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా వారికి ఉరిశిక్షలను డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఎక్కడైతే దాడులు జరిగితే వారిపైన క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా ప్రత్యేకమైన చట్టాలు తీసుకోవాలి. చాలా ప్రాంతాల్లో ఎవరైతే అవినీతికి వ్యతిరేకంగానే అక్రమాలకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే వారిపైన చాలా దాడులు జరుగుతున్నాయి, చంపివేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకొని జర్నలిస్టులపైన దాడులు జరగకుండా ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొని చెప్పేసి టీయూడబ్ల్యూజే డిమాండ్ చేస్తుంది.